హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎస్ఐ 2026 మరి జేఈ తర్వాత రాయవలసిన ప్రతి ఒక్కళ్ళు రాయవలసిన ఎగ్జామినేషన్ ఇది. ఐఎస్ఐ అడ్మిషన్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అమ్మ. దీని హెడ్ క్వార్టర్ అయితే కోల్కత్తాలో ఉంది. డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి కాబట్టి హెడ్ క్వార్టర్ మనకి అడ్మిషన్ టెస్ట్ విల్ బి హెల్డ్ అను 10th May. దీనిలో మనకి జేఈ ద్వారా ఇస్తారు అడ్మిషన్లు. జేఈ ద్వారా కూడా వీళ్ళు అడ్మిషన్స్ ఇస్తారు. సపరేట్ ఎంట్రన్స్ టెస్ట్ కూడా పెడుతున్నారు. అప్లికేషన్ పోర్టల్ ఫర్ ప్రోగ్రామ్స్ ఎక్సెప్ట్ BSDS ప్రోగ్రామ్ అనౌన్స్మెంట్ మనకి 12వ తారీఖు. ఆల్ డాక్యుమెంట్ రిలేటెడ్ టు ద అడ్మిషన్ పాలసీ అప్లోడెడ్ అండర్ జనరల్ ఇన్ఫర్మేషన్. మరి దీనికి సంబంధించిన మరి ఒకసారి ప్రాస్పెక్ట్ కూడా చూసేద్దాం. స్టూడెంట్స్ అందరూ కూడా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి అప్డేట్స్ మీకు మరి వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రావమ్మ, దానికి మనం ఏం చేయలేము. అది టెక్నికల్ ప్రాబ్లం కాబట్టి టెక్నికల్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇది ఐఎస్ఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రాస్పెక్టస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనం ఒకసారి ప్రాస్పెక్టస్కి వెళ్దాం. బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. ఇక్కడ ఉన్న కోర్సెస్ ఏంటంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, అదేవిధంగా BSc బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టికల్ అండ్ డేటా సైన్స్, బీటెక్ ఈ కోర్సులు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఐఎస్ఐ అనేది మెయిన్గా 1931లో ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర స్టార్ట్ చేశారంటే. ఇది 1955 అప్లికేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ పార్లమెంటరీ 1959. ఇది గవర్నమెంట్ కోసం వీళ్ళు మరి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మెయిన్గా స్టార్ట్ చేశారు కోల్కత్తా ఇన్స్టిట్యూట్స్ 3 ప్రజెంట్ అయిన క్యాంపస్ బర్నగర్ ఆన్ ద కోల్కత్తా సైడ్. మనకి క్యాంపస్ రిక్రూట్మెంట్కి అయితే ఏజ్, అమెజాన్, అమెరికన్ ఎక్స్ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ఇలా మంచి బార్క్, BCS ఇలాంటి బ్యాంకింగ్ కంపెనీస్ వస్తాయమ్మ. ఇక్కడ బ్యాంకింగ్ ఇది స్టాటిస్టికల్కి సంబంధించింది కాబట్టి బ్యాంకింగ్లో మంచి కంపెనీలు అమెజాన్, ICICI, JP Morgan ఆడిట్ కంపెనీస్ ఎక్కువగా వీటికి వచ్చే అవకాశం. ఎందుకంటే మ్యాథమెటిక్స్ సంబంధించిన కోర్సెస్ కాబట్టి ఇవి. ఇక్కడ కరెంట్ అకాడమిక్ ప్రోగ్రామ్స్కి వెళదాం. బ్యాచిలర్ డిగ్రీ బ్యాచిలర్ బి స్టాటిస్టిక్స్ కోల్కత్తాలో 3 సంవత్సరాలు, B మ్యాథమెటిక్స్ బెంగళూరులో ఉంది, డేటా సైన్స్ 4 years, BSDS ఇది అందరూ కూడా ఈ కోర్స్ చేయాలి. ఇది 4 years ఇది ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు BE బీటెక్తో సమానం కాబట్టి ఈ కోర్స్ అయితే మంచిది. ఇది 4 years. కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు ఈ 3 ప్లేసుల్లో BSDS ప్రోగ్రామ్ అయితే ఉంది. అందరూ కూడా నేను సజెస్ట్ చేసేది జేఈ మీద అడ్మిషన్స్ అయితే జరుగుతాయి. వాళ్ళు కూడా సపరేట్ టెస్ట్ అయితే పెడతారు. తర్వాత గేట్ రాసిన స్టూడెంట్స్ ఈ విధంగా మరి గేట్ రాసిన స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్, కంప్యూటర్ ఎవరైతే CS పేపర్ రాస్తారో గేటు వాళ్ళకి కూడా 2 years. ఇక్కడ ఢిల్లీ, కోల్కతాలో మ్యాథమెటిక్స్ మాస్టర్ కోర్సెస్. ఇక్కడ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఈ కోర్సులకి గేట్ ఎగ్జామినేషను కొలమానం. గేటుతో డైరెక్ట్గా మీకు 12,400 స్టైఫండ్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. 2 years ఎంటెక్ కంప్యూటర్ సైన్స్, ఎంటెక్ క్రిప్టోస్, మరి QRQ అని ఉండటం అయితే జరిగింది. ఇక్కడ ఇది చెప్పాను కదా, CS అంటే మనకి కంప్యూటర్ సైన్స్, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఉంది, ఎంటెక్ CRS క్రిప్టోగ్రఫీ అండ్ సెక్యూరిటీ. ఇది మంచి బ్రాంచ్ ఇది సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీనికి సంబంధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరి గేటు ద్వారా మీరు అడ్మిషన్స్ అయితే ఇస్తారు. రీసెర్చ్ ప్రోగ్రామ్స్ వచ్చి స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు, మ్యాథమెటిక్స్ కోల్కతా, ఢిల్లీ, మీ ఎకనామెటిక్స్ ఇవన్నీ కూడా రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఓరియంటెడ్. వీటిల్లో ఐఎస్ఐ మరి దాంట్లో చదవాలంటే మనం ఏం చేయాలమ్మా? ఒకటి ఫస్ట్ ఎంటెక్ చేయాలంటే ఎంటెక్ QRRR గేట్ ఛానల్, తర్వాత ISI వాళ్ళు టెస్ట్ ఛానల్ ద్వారా పిలుస్తారు. ఎంటెక్ గేట్ రాసుకోమనేది. అందుకని గేటు ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ లాంటిది. ఇక్కడ 12,400 రూపాయలు స్టైఫండ్ వస్తుంది. ఇలాంటి ISI కోర్సుల్లో కూడా చేరే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వదలకూడదు. రెగ్యులర్స్. తర్వాత ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఛానల్ వచ్చేసి మరి రెగ్యులర్ మన మెంటర్షిప్ తీసుకుంటే ఇలాంటి అప్డేట్స్ అయితే నాతో డిస్కస్ చేయండి డైరెక్ట్గా. కొంతమంది స్టూడెంట్స్ ఎంటెక్ క్రిప్టో సెక్యూరిటీ వీళ్ళందరూ కూడా CSE ఉందమ్మా. ఎంటెక్ CSE ఉంది. మరి మంచి ఇలాంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులు. ఇక్కడ చూసినట్టయితే BSDS ప్రోగ్రామ్ కోల్కతా, ఢిల్లీ, బెంగళూరులో మొత్తం 20 మొత్తం 75 సీట్లు ఉన్నాయమ్మా. మొత్తం 75 సీట్లు ఉన్నాయి. ఇక్కడ జనరల్కి 28, OBC అనుసరి 20, SC 20, 11, ST 5, EWS 7, PW 4 కోర్సులు అయితే ఉంటుంది. ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ISI గేట్ 15 ద్వారా గేట్ తీసుకుంటారు. జనరల్ 6, OBC 4, SC 2, ST 1 ఇలా ఈ విధంగా మరి ఎంటెక్ క్రిప్టో మంచి బ్రాంచెస్ అయితే ఇక్కడ ఉండటం అయితే జరిగింది. స్టూడెంట్స్ కూడా మరి మన ఆల్రెడీ గేట్ స్టార్ట్ చేసాం కదా, గేట్లో జాయిన్ అవ్వండి. కొంతమంది కొత్తగా జాయిన్ అయితే ఇక్కడ కూడా అడ్మిషన్స్ అయితే జరుగుతాయి.
ఇక్కడ జారాలంటే బిఎస్డిఎస్ ప్రోగ్రామ్, బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్ జారాలంటే అడ్మిషన్ టు అకాడమిక్ ప్రోగ్రామ్ ISI is strictly to merit-based performance in the corresponding admission test and interviews applicable. BSDS 4 years ప్రోగ్రాము, ఇది గేట్ అయితే గేట్ ఛానల్ ఎంటెక్ ప్రోగ్రాము ద్వారా ఇస్తారు, అది సపరేట్ ఉంది. సపరేట్ వీడియో కూడా చేస్తాను నేను. మరి మంచి ఇఫ్ స్టూడెంట్ ఈజ్ ఆస్క్డ్ టు డిస్కంటిన్యూ ఫర్ ప్రోగ్రామ్ ఆఫ్టర్ అడ్మిటెడ్ ఫర్ హ్యావింగ్ ఫెయిల్డ్ ఆన్ డిసిప్లినరీ గ్రౌండ్ ఈ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅడ్మిషన్ చేసుకోవటం ఇష్టం లేదు. ఇది స్టూడెంట్స్. ఇక్కడ రిజర్వేషన్ కూడా అందరికీ రిజర్వేషన్ ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. అకాడమిక్ ప్రోగ్రామ్ స్కోపు బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ 3 years ప్రోగ్రామ్, మనకు సంబంధించి బ్యాచులర్ ఆఫ్ ఆనర్స్ 3 years ప్రోగ్రామ్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలిజిబిలిటీ. తర్వాత ఇది చూడండి, ఇక్కడ ఈ కోర్స్ చూడండి, బ్యాచులర్ ఆఫ్ ఈ కోర్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. మనకి జేఈ స్టూడెంట్స్ ఇదే రాయాలి. జేఈ స్టూడెంట్ 4 year ఆనర్స్ ప్రోగ్రామ్, ఇది 4 year ప్రోగ్రామ్ ఉంటుంది మనకి. స్టాటిస్టికల్ డేటా సైన్స్ అండ్ మంచి ప్రోగ్రామ్ ఇది, బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా సైన్స్ వితౌట్ ఆనర్స్ డిగ్రీ. ఇది ఇంటిగ్రేటెడ్ 4 years ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్కి మనకి జేఈ ద్వారా వాళ్ళు దిస్ ప్రోగ్రామ్ విల్ కంకరెంట్లీ ఆఫర్డ్ 3 centers ఆఫ్ బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు. ద కోర్సెస్ విల్ బి ఇన్స్డ్ ఆన్ హైబ్రిడ్ మోడ్. టీచర్స్ ఇన్ ద ప్రజెంట్ ఆఫ్ 1 centers అండ్ అదర్ సెంటర్స్ కనెక్టెడ్ వీడియో కాన్ఫరెన్స్. అంటే వీళ్ళు ఒక సెంటర్లోనే మరి ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తారు. రిమోట్లాగా మనము ఆన్లైన్లో వినాలమ్మ, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, హైబ్రిడ్ మోడ్ కోర్సెస్ విల్ బి టాట్ ఇన్ హైబ్రిడ్ మోడ్, నో ప్రాబ్లం. ఎక్కడ ఇవాళ రేపు హైబ్రిడ్ మోడ్ విత్ టీచర్ బీయింగ్ ప్రజెంట్ ఇన్ 1 of the centers అండ్ అదర్. సపోజు ఒక టీచరు ఇక్కడ కోల్కతాలో మీకు క్లాసులు స్టార్ట్ చేస్తే ఢిల్లీకి, బెంగళూరుకి మీకు దీనికి ఆన్లైన్లో మరి నేర్చుకోవటం జరుగుతుంది. అదే లెసన్. ఎలిజిబిలిటీ 25 ఇది చూసేసి ఇంటర్మీడియట్ 2025-26 రాసి ఉండాలి. మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ 75% మార్క్స్. 65% ఏమో ఇదేమో జనరల్కి 75% ఉండాలి. 65% SC/ST స్టూడెంట్స్కి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సెలక్షన్ ప్రొసీజర్ బిఎస్డిఎస్ మన ఇంట్రెస్ట్ వల్ల బిఎస్డిఎస్ ప్లస్ గేటు, జేఈ ప్లస్ గేట్ స్టూడెంట్స్. తర్వాత ఓన్లీ వాళ్ళు సపరేట్ ఎంట్రన్స్ టెస్ట్కి రాసుకున్నారు, అది కూడా మంచి ఇబ్బంది ఏమీ లేదు. జేఈ మెయిన్ 2026, 2025 కూడా ఎలిజిబుల్, గుర్తుపెట్టుకోండి. CUET వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఈ ప్రోగ్రామ్కి. CUET మరి సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది కదా 2026, CUET, జేఈ మెయిన్ 2025 వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ. తర్వాత వచ్చి వీళ్ళు ఒక ఎగ్జామినేషన్ పెడతారు, ఆ ఎగ్జామినేషన్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ ది అడ్మిషన్ టు ప్రోగ్రామ్ విల్ బి హెల్డ్ ఆన్ ద స్కోర్ ఇన్ ద 1 of the ఫాలోయింగ్స్. అంటే ఏదో ఒకటి మరి దాని మీద రాయాలి మన సెలక్షన్ ప్రాసెస్. జేఈ మీద రాసినా కూడా వీళ్ళకి ఇస్తారు. మాస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ దీనికి సెలక్షన్ ప్రొసీజర్ ఆఫ్ బిఎస్ including program without any selection test, all eligible can including students BSDS from ISI నుంచి సేమ్. తర్వాత రిటర్న్ టెస్ట్ పెడతారంట వీళ్ళు. బిఎస్డి ఈ ప్రోగ్రాంలో రావాలంటే MS స్టాటిస్టిక్స్లో రావాలంటే రిటర్న్ టెస్ట్ పెడతాం అయితే జరుగుతుంది. మాస్టర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ 2 years ఎలిజిబిలిటీ. వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ మెయిన్ అడ్మిషన్ టెస్ట్ విల్ బి మల్టిపుల్, వీళ్ళు సపరేట్ ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు. తర్వాత MS ప్రోగ్రామ్ వీళ్ళు కూడా సపరేట్ ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు. సెలక్షన్ పాలసీ. తర్వాత మాస్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇది ఉంది. తర్వాత ఇక్కడ చూస్తే మనకి మంచి కోర్సులు ఎంటెక్ నంబర్ 1 మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్. ఇది కూడా దీనికి గేట్ రాయాలి. గేట్ ద్వారా మీరు డైరెక్ట్గా 12,400 రూపీస్ స్టైఫండ్ అయితే మంత్లీ రావటం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ BE BTech ఎనీ స్ట్రీమ్, నో ప్రాబ్లం, ఎనీ స్ట్రీమ్ వాళ్ళు ఇక్కడ ఎలిజిబిలిటీ. మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ హ్యావ్ పాస్డ్ మ్యాథమెటిక్స్ ఇన్ 10+2. ISI కూడా మంచిదేమమ్మా, అందుకనే గేట్ రాయమని చెప్తున్నాను. ఇక్కడ చూడండి గేట్ ఛానల్ అడ్మిషన్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ వ్యాలిడ్ గేట్ స్కోర్ అవుట్ ఆఫ్ 1000 స్కోర్. 1000 స్కోర్కి మనకి మెయిన్ రావాలి. సెలెక్ట్ పాలసీ ఛానల్ దిస్ ప్రొవిజన్ స్పాన్సర్డ్ క్యాండిడేట్. కొంతమంది స్పాన్సర్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు
కూడా ఇస్తారు. మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ క్రిప్టో, ఇక్కడ కూడా గేటే. మంచి కోర్స్ ఇది. క్రిప్టో అయితే మంచి డిమాండ్ ఉన్న కోర్సు. నవే డేస్లో ఈ క్రిప్టో సెక్యూరిటీ అనేది చాలా డిమాండెడ్ కోర్సు. ఛానల్ గేటు ఇక్కడ కూడా మరి ఇస్తారు. ఓవరాల్గా జేఈ ప్లస్ గేట్ అమ్మ. ఇక్కడ జేఈ ద్వారా బిఎస్డిఎస్ ప్రోగ్రామ్ జేఈ ద్వారా ఇస్తారు. ఇక్కడ కూడా గేట్ ద్వారా ఇస్తాం జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి ఇంకా టైం అయితే ఉంది. ఒక ఎలిజిబిలిటీ ఇవన్నీ చూసాం కదా, ఇవన్నీ చూసాము. మనకు లాస్ట్ డేట్ బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ట్యూషన్ ఫీజు అయితే 1 lakh ఉంటుంది. బీజీ డిప్లొమా ఎక్కువ ట్యూషన్ ఫీజు ఎక్కువ లేదమ్మా, మామూలుగా నార్మల్గా ఉంది, కానీ ఇబ్బంది ఏమి లేదు. హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. జాయినింగ్ బిఎస్డిఎస్ ప్రోగ్రామ్ ఇన్ కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు ఛానల్ పీజీ ప్రోగ్రామ్స్ విల్ బి హ్యావ్ టేక్ మేక్ ఓన్ అరేంజ్మెంట్స్. హాస్టల్ బయట ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దీనికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే హాస్టల్ లేదు. ప్లేస్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ తర్వాత ఆనర్స్, ఎంఈ, ఎంటెక్, కంప్యూటర్ సైన్స్, డిప్లొమా ఇన్స్టిట్యూట్ ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటాయి. ఇక్కడ కూడా 100% ప్లేస్మెంట్ రికార్డ్ అంట. క్లోజ్ టు 100% ప్లేస్మెంట్ రికార్డు. అప్లికేషన్ క్లోజర్. మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఈ గేట్ ఛానల్ ఎంటెక్ సిఎస్ ఉండాలంటే మీరు ఇండియన్స్ అంటే వ్యాలిడ్ గేట్ స్కోర్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఐఎస్ఐ టెస్ట్ డొమిసిలరీ, ఈ టెస్ట్ పాస్ అవ్వాలి. ఐఎస్ఐ ఛానల్ టెస్ట్, ఆల్ ప్రోగ్రామ్స్, ఆల్ ఇండియన్ సిటిజన్ టెస్ట్ కూడా రాయాలి. ఆ ఐఎస్ఐ అడ్మిషన్ టెస్ట్ ఇంటర్వ్యూ. ఈ ఐఎస్ఐ అడ్మిషన్ టెస్ట్ ఇంటర్వ్యూ మరి టెస్ట్ రాయాలని మనకు 1500 ఆల్ మేల్ క్యాండిడేట్స్ రాయాలి. ఫిమేల్కి అయితే అమ్మాయిలకి 1000 రూపాయలు, అబ్బాయిలకి 1500, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 750 రూపాయలు, ఓసీఐ అదర్స్ మరి కంట్రీల్లో ఉండే వాళ్ళకి 1500 రూపాయలు అయితే పే చేయాలి. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మెయిన్. తెలంగాణలో అయితే ఇక్కడ హైదరాబాదు, హన్మకొండలో తెలంగాణలో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో వస్తే విశాఖపట్నం, విజయవాడలో ఆంధ్రప్రదేశ్. తెలంగాణ హన్మకొండ, హైదరాబాద్ అంటే వరంగల్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మెయిన్ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ మనకి ఆల్రెడీ 12వ తారీఖు స్టార్ట్ అయిపోయిందమ్మా. ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ మార్చి 13వ తారీఖుకి ఎండ్ అయిపోయింది. ఆన్లైన్ ఇష్యూ ఆఫ్ అడ్మిట్ కార్డు మరి 17th ఏప్రిల్. తర్వాత ఐఎస్ఐ అడ్మిషన్ టెస్ట్ వచ్చేసి మే 10వ తారీఖున జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ ఇది ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ బిఎస్డిఎస్ ప్రోగ్రామ్. ఇది 4 years. ఇది జేఈ మీద ఎక్కువ జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ 28th ఏప్రిల్. అంటే అప్పటికి మనకి జేఈ రిజల్ట్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఇది సపరేట్గా అప్లై చేసుకోవాలి. స్టార్ట్ డేట్ 28th ఏప్రిల్ 2026 ఓన్లీ జేఈ స్టూడెంట్స్. ఎండ్ డేట్ 28th మే 2026 జేఈ స్టూడెంట్స్ అప్లై చేసుకోవాలి. మరి దీనిలో ఆన్లైన్ అప్లికేషన్ అయితే మామూలుగా ఐఎస్ఐ టెస్ట్ రాయాలంటే మనకు 12వ తారీఖు నుంచి 13వ తారీఖు, 12 ఫిబ్రవరి, 13 మార్చి. ఇష్యూ ఆఫ్ అడ్మిట్ కార్డు 7th ఏప్రిల్. మరి అదేవిధంగా 10th మే 2026 అయితే అడ్మిషన్ టెస్ట్ అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్ ఆన్లైన్ అప్లికేషన్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది. 12వ తారీఖున ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ మార్చి. బిఎస్డిఎస్ ప్రోగ్రామ్కి అయితే ఓన్లీ జేఈ స్టూడెంట్స్కి 28th అయితే స్టార్ట్ అవుతుంది. బిఎస్ అప్లికేషన్ ఎండ్స్ అను 28th 2026 మే. ఏప్రిల్ అంటే 1 month ఇచ్చారు. ఇక్కడ ఓన్లీ జేఈ ద్వారా 1 month. ఎగ్జామినేషన్ అయితే మనకి మే 10th అయితే స్టార్ట్ అవుతుంది అప్లికేషన్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. మనకి ఏమైనా డౌట్ ఉంటే మీరు అప్డేట్ చేయండి, కామెంట్స్లో అప్డేట్ చేయండి. గేట్ స్టూడెంట్స్ కానీ జేఈ స్టూడెంట్స్ కానీ నంబర్ 1 ఇన్స్టిట్యూట్ అమ్మ. దీనిలో ఎటువంటి డోకా లేదు స్టూడెంట్స్. ఐఎస్ఐ అంటే నంబర్ 1. ఇక్కడ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్, క్రిప్టోగ్రఫీ ఉంది ఎంటెక్ స్టూడెంట్స్కి. అదేవిధంగా ఇక్కడ మెయిన్ జేఈ రాసిన వాళ్ళకి బిఎస్డిఎస్ కోర్సు మంచి కోర్సు, 4 years కోర్సు. ఇది బిఎస్డిఎస్ కోర్సు 4 years. ఇది మంచి కోర్సు. ఈ 2 ఎంటెక్, బిఎస్డిఎస్, మ్యాథమెటిక్స్ అవన్నీ స్టాటిస్టిక్స్గా మీరు సపరేట్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాసుకోవాలి స్టూడెంట్స్. ఇది గుర్తుపెట్టుకుని అర్థం కాకపోతే మీరు కామెంట్లో పెట్టండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బై. దిస్ రవికుమార్ సార్ ఫ్రమ్ సైనింగ్. థ్యాంక్ యూ.